వెల్కమ్ టు ఫైట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తిరుమలలో హిందూ సనాతన ధర్మం మంట కలిసిపోతుంది. పాలక మండలి నిర్ణయాలు, అధికారులు ఇరువురు కలిసి గత 4 ఏళ్లుగా తిరుమలలో అనేక ఆచారాలు, అన్యమత ప్రచారం అయితేనేమి, సనాతన సాంప్రదాయం అయితే మంట కలిసే విధంగా అన్యమత ప్రచారం జరుగుతుందని పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు దాడులు జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున నినదిస్తున్నా కానీ చెవిటి ముందు శంకు ఊదినట్టుగా టీడీపీ పాలక మండలి వ్యవహరిస్తుంది. నిన్న చూసుకున్నా కానీ వెంగమాంబ కాంప్లెక్స్లో జరిగే నిత్యాన్నదానం కూడా నాసిరకం ఆహారం అందిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున భక్తులైతే వీడియోలతో సహా సోషల్ మీడియాలో పెట్టి టీటీడీ పాలక నిర్వాహకాన్ని బయట తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా తిరుమల కొండపైన అనేక ఆచారాలని మంటగలిపే విధంగా, సాంప్రదాయాలను మంటగలిపే విధంగా అవలంబిస్తున్న తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై భక్తులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో దాదాపు పాలక మండలి యొక్క అనుమతులు, నిర్ణయాలు గాని, వారి యొక్క ఏకగ్రీవ ఆమోదాలు గాని లేకుండా దాదాపు 1400 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇంత బడ్జెట్ ని కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నం గతంలో ఎన్నడూ జరగలేదు. ఎందుకు ఈ 1400 కోట్లు పాలక మండలి యొక్క అనుమతులు లేకుండా, ఆమోదం లేకుండా ఎందుకు విడుదల చేశారనే అంశం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులను వెచ్చించి శానిటైజేషన్ కి సంబంధించి ఖర్చులు పెట్టిన దాఖలాలు లేవు. శానిటైజేషన్ కూడా దాదాపు 80 కోట్ల రూపాయలు శానిటైజేషన్ కి బడ్జెట్ కేటాయించారు. అయితే గతంలో ఎప్పుడు ఎలా జరిగిద్దంటే శానిటైజేషన్ సంబంధించి ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు వసూలు చేసి దానికి సంబంధించిన ఆ బడ్జెట్ ని అటు కేటాయించేవాళ్ళు. స్వామివారి డబ్బులు మాత్రం వాడే ప్రసక్తే లేదు. గతంలో 100 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం ఇప్పుడు 100 కోట్లకి పరిమితం అయిపోయిన పరిస్థితి ఉంది. ఆదాయం కుంటుపడటంతో పాటు స్వామివారిది ఆయన యొక్క సాంప్రదాయాలని, వైదిక ఆచారాలను కూడా మంట కలిపే విధంగా అనేక హిందూ ధార్మిక సంఘానికి సంబంధించి, హిందూ మతాచారాలకు సంబంధించిన కృత్యాలు అయితే మాత్రం కొండపైన జరుగుతున్నాయనే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కాంట్రాక్ట్స్ కి ఏదైతే 1400 కేటాయించిన ఈ కాంట్రాక్ట్స్ ని వైకోపా ఖజానాకు తరలించే విధంగా పావులు కదుపుతున్నారు. అందుకు పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ తనయుడు దీనికి పాల్పడుతున్నారు. ఈవో కరుణాకర్ రెడ్డి ఏదైతే చెప్పారో అదే ఫైనల్ అవుతుంది. కొండపైన పాలక మండలి యొక్క అనుమతులు గాని, ఆమోదాలు గాని ఏమి ఉండకుండా జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఇది సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది. మొన్న చూసుకున్నా గానీ అన్నదానంలో కూడా ఆ విధంగా నాసిరకం అన్నం పెడుతున్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం, నిత్యాన్నదానం ఎంత క్వాలిటీతో, ఎన్నో ఐటమ్స్ తో అయితే భక్తులకు వడ్డించే పరిస్థితి, అందించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయిగాను నాసిరక ఆహారం అందిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు హిందూ ధార్మిక సంఘాలు అయితేనేమి, మత గురువులు అయితేనేమి పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. శ్రీవారి దర్శనాల ధరలు కూడా, టికెట్ ధరలు అమాంతం పెంచేసేసి విచిత్రమైన రూల్స్ పెట్టి పేదవాడికి, మధ్యతరగతి కుటుంబాలకు శ్రీవారిని దూరం చేసిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాము. ఈ క్రమంలో కాంట్రాక్టర్స్ 1400 కోట్లు దోచిపెట్టే ఒక పెద్ద కుంభకోణానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి అయితేనేమి, అధికారులు అయితే పాల్పడుతున్నారు. ఏదైతే చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి, మరి ఈవో ధర్మారెడ్డి ఏది చెప్తే అది జరిగే విధంగా ఇటువంటి అవినీతి కుంభకోణాలకు తెరతీస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది.